సింధూర, చంటి ఇద్దరికీ కూడా తొలిరై ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సింధూరాన్ని వేరే గదిలో రెడీ చేస్తూ ఉంటారు. అంతా రెడీ అయిన తర్వాత వదిన నువ్వు చాలా బాగున్నావు తెలుసా అని అడిగేసరికి అక్కడ చంటి సింధూరాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. అది తెలిసి అక్కడ ఉన్న వాళ్ళైతే వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. ఇక సింధూర అయితే చంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటుంది. ఇక సింధూర అంతా అందంగా రెడీ అయి ఉండేసరికి చంటి అయితే సింధూర వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఏదైనా మీరు చాలా బాగున్నారా అమ్మాయి గారు అని చెప్తూ ఉంటాడు. ఇక అలివేణి కిందకి వెళ్ళిందల్లా చెంచలమ్మ వస్తున్నారో తెలిసి వదిన చెంచలమ్మ గారు వచ్చారు అని పిలిచేసరికి ఇక సింధూరతో మాట్లాడాలని వచ్చిన విజయమ్మను అసలు పట్టించుకోకుండా చెంచలమ్మ వచ్చిందని తెలిసి విజయమ్మను తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది సింధూర. విజయమ్మ సడన్గా సింధూర అలా చేస్తుందని తెలియక ఇక పరాగ్గా ఉన్నతల్లో పడిపోతూ ఉంటుంది. ఇక పడకుండా అడ్డు పట్టుకొని ఇక నిలబడుతూ సింధూర అలాగే చేసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. విజయమ్మ వస్తే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఏంటని చాలా కోపం వస్తూ ఉంటుంది విజయమ్మకి. ఇక సింధూర ఇక చెంచలమ్మ అయితే వచ్చిందని తెలిసి చంటి తన ముందుకు వెళ్తూ ఉంటాడు. చంటిని చూసిన చెంచలమ్మ అయితే బాగున్నావా చంటి అని అడుగుతూ ఉంటుంది. దాంతో మేము బాగుండాలంటే మీరు ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే అమ్మగారు అని అనేసరికి ఇక ఒక్కసారిగా చెంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. చెంచలమ్మని చూడడానికి ఇక మేడ మీద నుంచి సింధూర కిందకి పరుగున వస్తూ ఉంటుంది. అవును అమ్మగారు, మా ఇద్దరి జీవితాలు బాగుండాలన్నా మేము సంతోషంగా ఉండాలన్నా మీరు మా దగ్గరికి మాత్రం రాకండి, మమ్మల్ని చూడాలని కూడా అనుకోకండి, మేము అప్పుడే సంతోషంగా ఉంటాము అని అనేసరికి ఒక్కసారిగా చెంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. చెంచలమ్మని చూడాలని సింధూర అయితే చాలా సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక సింధూర చేసిన పనికి విజయమ్మకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇది ప్రోమో.